వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మా స్వామి ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. వరంగల్లో హరిత కాకతీయ హోటల్లో మేధావులు సదస్సు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి వరంగల్ హరిత కాకతీయ హోటల్లో మేధావుల సంఘం మాత్రం ఇవాళ పార్టీలకు అతీతంగా కూడా దక్షిణ భారతదేశంలోని సెకండ్ రాజధాని కావాలి అని చెప్పి కూడా మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో కూడా వివిధ పార్టీలకు అతీతంగా వివిధ రకాలకు చెందిన అంటే వివిధ మేధావులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. మొత్తానికి చూసుకుంటే కూడా ఈ అంటే జనాభా పెరుగుదల ప్రాతిపదికన భాష సంయుక్తంగా కూడా ఆ మొత్తానికి అంటే భారతదేశంలోనూ కూడా రెండవ రాజధాని కూడా ఏర్పాటు చేయాలి. దక్షిణ భారతదేశంలోని కూడా ఢిల్లీ తరహాలో కూడా హైదరాబాద్ లో ఒకటి రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది తెలుగు సంయుక్త రాష్ట్రంగా కూడా మనకు పేరు కాంచింది. ప్రతిపాదిక అంటే జనాభా ప్రతిపాదికను కూడా రాజ్యాంగంలో కూడా భారత అంటే స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ అంటే విభజన చట్టం అంటే విభజన రాష్ట్రాలు పెరగడంతో కూడా తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాలుగా చీలిపోయినప్పటికీ కూడా ఇక్కడ అంటే రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో రెండో క్యాపిటల్ గా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవరిది వాళ్ళు పరిపాలించుకోవచ్చు, ఎవరి సమస్యలు ఎవరి ఆర్థిక వనరులు కూడా వాటిని సమకూర్చుకోవచ్చు అనే నేపథ్యంతో కూడా ఇవాళ ప్రణాళిక సంఘం మేధావిగా ఏర్పడి మొత్తానికి అంటే రానున్న రోజులలో కూడా దీనికి ఊగెత్తున అంటే తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నామో కూడా అది వరంగల్ పోరాటాల గడ్డ పైన కూడా ఇలా కాకతీయ హరిత కాకతీయ కూడా ఇలా మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది. కానీ దీనికి మొత్తానికి అంటే దీనికి దిశానిర్దేశంగా ప్రణాళిక రూపొందించినట్టు కూడా దీనికి సంబంధించిన మేధావి ప్రొఫెసర్ కోదండరాం సారు పాల్గొన్నారు. అట్లాగే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి కూడా మాజీ ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని కూడా వివిధ ప్రణాళిక కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. ఒకటి మల్లు రవి కానీ లేకపోతే ప్రొఫెసర్ కోదండరాం గాని ఇలాంటి మేధావుల సదస్సులో పాల్గొనడం ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి డిమాండ్లు వాళ్ళు చర్చించినట్లు తెలుస్తుంది. మేధావి వర్గంగా కూడా ఇది ఆలోచించదగ్గ విషయము. ఇది అంటే వీళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్ నుంచి మొదలుకుంటే ఎస్ఎస్సి వరకు కూడా అంటే లీకేజీల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అంటే రేపు అంటే 18వ తారీఖు నాడు కూడా హైదరాబాద్ లోని కూడా సంబంధించినటువంటి హోటల్లో జరుగుతున్నటువంటి సదస్సు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రెండవ క్యాపిటల్ అవసరం అంటూ కూడా ఇంట్లో ప్రొఫెసర్ కోదండరాం అలాగే మల్లు రవి పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే ఏదైతే ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం లేకపోతే రాజధాని ఉన్నప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో రెండవ క్యాపిటల్ సిటీగా ఉన్నటువంటి డిమాండ్తో మేధావులందరూ కూడా అక్కడ సదస్సు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా వరంగల్ హరిత కాకతీయ హోటల్లో ఈ సమావేశం జరిగింది. దీనికి ఏదైతే ప్రొఫెసర్ కోదండరాం గతంలో తెలంగాణలో చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన, ఎందుకంటే ఉద్యోగుల్లో విద్యార్థుల్లో చాలాటువంటి ముందుకు పోరాట పటమును ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఈ పార్టీలో పాల్గొనడం అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైనప్పుడు కూడా సమాచారాన్ని సేకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొక మల్లు రవి కూడా పాల్గొన్నారు, ఎందుకంటే ఆయన కూడా కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం వరంగల్లో రెండవ రాజధాని అంటే రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూపై అక్కడ మేధావులందరూ కూడా సదస్సు నిర్వహించినట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ స్వామి.